మొన్ననేమో కర్నూలులో, ఇవాళనేమో రంగారెడ్డిలో బస్సు యాక్సిడెంట్స్. నీ అమ్మ ఏం యాక్సిడెంట్స్ రా బాబు, రోజుకోటి. బస్సుల పోయినా, బైకుల పోయినా, కార్ల పోయినా, ఫ్లైట్ల పోయినా, ఆఖరికి నడుచుకుంటూ పోయినా యాక్సిడెంట్స్ మాత్రం ఆగట్లే. అమాయకపు జనాల ప్రాణాలు తోక మానట్లే. హలో అండి, అందరికీ నమస్తే. తెల్లారిన కాడ నుంచి మొదలు న్యూస్ ఆన్ చేస్తే చాలు, ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా యాక్సిడెంట్స్ తో బ్రేకింగ్ న్యూస్ లో పడాల్సిందే. ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారంటీ లేని బతుకుతున్నాం. మనం చక్కగానే ఉన్నాం, మంచిగానే పోతానం అనుకుంటే ఏం లాభం? ఎటు నుంచి ఎవడొచ్చి యమదూత లెక్క వేసుకపోదామని చూస్తాడో అర్థం కాని పరిస్థితి. కొంచెం కూడా బాధ్యత లేని సమాజంలో బ్రతకాల్సిన దుస్థితి. అరే నీ అవ్వ ఏం పాపం చేసినరా? చిన్న చిన్న పిల్లలు, చదువుకునే స్టూడెంట్స్, బాధ్యతలు మోసే పేరెంట్స్, ఇలా ప్రతి కుటుంబం విలవిలలు ఆడాల్సిందేనా రోడ్ ఎక్కితే? ఇది సొల్యూషన్ లేని సమస్యగా మారింది ఈ రోజున ప్రాబ్లం. కాబట్టి ఈ 2-3 రోజులు న్యూస్ ఛానళ్లతో పాటు గవర్నమెంట్ కూడా హడావిడి చేస్తుంది. 4 రోజుల తర్వాత ఇంకో కొత్త మ్యాటర్ వస్తుంది, మళ్ళీ అది బ్రేకింగ్ న్యూస్ లో పడుద్ది. సో పక్కోని లైఫ్ ను పట్టించుకునే తీరిక, ఓపిక ఎవరికి లేదు. కాబట్టి మన లైఫ్ ను మనమే సెక్యూర్ గా ఉంచుకోవాలి. ఇంటికాడ అమ్మా నాన్న, అక్క తమ్ముడు, కుటుంబమే నీకోసం బ్రతుకుతుందని గుర్తుపెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్ గా తిరిగి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మీ కుటుంబాలకు మీ అవసరం ఉందని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.